మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సకుటుంబంగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. పిఠాపురంలో నిన్న నుంచి కూడా మొత్తం ఉధృత వాతావరణం నెలకొందని చెప్పాలి. టీడీపీ మొత్తం అసంతృప్తి జ్వాలలు నెగులుతున్నాయి. పిఠాపురంలో పవన్కు పోటీ చేస్తారు ప్రకటన నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఇక్కడ టీడీపీ శ్రేణులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్మను స్థానికంగా ఉన్నటువంటి వర్మకనే మనం అంతా కూడా కలిసి వెళ్తాం, అలాగే వర్మకనే మేము గెలిపించుకుంటామంటూ కానీ అందరూ కూడా ఈ రోజు అయితే పిఠాపురంలో ఉన్నటువంటి పాత టీడీపీ కార్యాలయం వద్ద అయితే అందరూ కూడా ఈ రోజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అలాగే వర్మని అందరూ కూడా ఇండిపెండెంట్గా వెళ్ళాలంటూ వాళ్ళకు సమావేశం వేసి నిర్వహించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే వర్మ అంతా కూడా ఇక్కడ ఈ రోజు సమావేశం అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా సమావేశమైన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇక్కడ ఉత్కంఠ పరిణామాలు అయితే నెలకొన్నాయి. భారీ ఎత్తున ఇక్కడ వర్మని ఇక్కడ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. వర్మని అయితే ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేయాలంటూ మొత్తం అందరూ కూడా ఆత్మీయ సమావేశంలో భారీ ఎత్తున పాల్గొని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మరో పక్కన ఇక్కడంతా కూడా చేరుకున్న పరిస్థితి. వర్మ గారితో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇక్కడ ఈ రోజు ఆత్మీయ సమస్య ఏ విధంగా జరిగింది, ఎంతమంది పాల్గొన్నారు? సుమారు 10,000 మంది పాల్గొన్నారు. వారి యొక్క అభిప్రాయాలు చెప్పారు, వాళ్ళ యొక్క ఆవేదన చెప్పారు, వాళ్ళ యొక్క ఆక్రందన చెప్పారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెడతాం. ఆయన ఏం మాట్లాడతారో దాన్ని బట్టి మా విధానం కూడా ఉంటుంది. వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో మీరు అందరూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే గెలిపించుకుందాం అంటున్నారు. మీరే మీ నుండి ఎటువంటి సమాధానం చెప్తున్నారు? వాళ్ళు అంటే వాస్తవ పరిస్థితులు కూడా వర్మ కావాలన్నది నియోజకవర్గంలో ఉంది. వాస్తవ పరిస్థితి, ఆ పరిస్థితులు వాళ్ళు వ్యక్తపరిచిన దాన్ని నేను రేపు చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తాను. అంటే ఇప్పుడు ఇక్కడ పరిణామాలు చూసుకుంటే ఇప్పుడంతా కూడా భారీగా ఒక జెండాను కూడా మీరు ప్రత్యేకంగా ఆవిర్భవించిన పరిస్థితి కూడా ఏమీ తెలియదు. కార్యకర్తల సమావేశం పెట్టుకుని నన్ను రమ్మన్నారు. కార్యకర్తల మాటలో ఎవరైనా వినవలసి అందే ఏ రాజకీయ పార్టీ అని నేను వచ్చాను. లేకపోతే ఈవేళ ఉదయం చంద్రబాబు నాయుడు గారిని నేను కలవాలి. వీళ్ళు ఈ కార్యక్రమం పెట్టారు, నన్ను ఆహ్వానించారు కాబట్టి నేను ఆగాను. రేపు వెళ్తాను. రకరకాల ప్రచారం జరుగుతుంది. వైసీపీ నేతలు కూడా టచ్లోకి వచ్చారు, పార్టీ రమ్మని ఆహ్వానిస్తారని కూడా ఏంటి అటువంటి ఆలోచనలు ఉంటే ఇన్ని రోజులు వర్మ ఉండక టీడీపీతోనే ఉంటారంటారు మీరు జనరల్గా? టీడీపీ మా కుటుంబం, ఎవరి సొత్తు కాదు, నా సొంత పార్టీ. చూస్తున్నాం ఇదే పరిస్థితి. ఇక్కడంతా కూడా వర్మ ఒకటే చెప్పుకొస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం ప్రకారమే ఇక్కడ కలిసి ముందుకు వెళ్తామంటున్నారు. అక్కడ అందరూ కూడా ఈరోజు ఎప్పటి నుంచో కలిసి వెళ్ళినటువంటి కార్యకర్తలు, నా వెంట ఉన్నటువంటి కార్యకర్తలు అయితే సమావేశం నిర్వహించి ఈరోజు వాళ్ళంతా కూడా సమావేశం అయిన తర్వాత వాళ్ళంతా ఒకటే కోరుతున్నారు, ఇండిపెండెంట్గా పోటీ చేయాలి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే మేము గెలిపించి తీరుదామని చెప్తున్నారు. కానీ వీళ్ళు మాట్లాడినటువంటి నిర్ణయంతో పాటు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు దృష్టిలో ఏదైతే రమ్మన్నాడో నిన్న ఫోన్ చేసి రమ్మన్నారో ఫోన్ చేసిన తర్వాత ఈరోజు ఆయనతో మాట్లాడి ఇప్పుడు ఇక్కడ కార్యకర్తలు ఎటువంటి నిర్ణయం చేసిన నిర్ణయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు అధినాయకుడి దృష్టికి తీసుకెళ్తాము, ఆయన చెప్పిన నిర్ణయం మేరకే ముందుకు వెళ్తాము, లేదైనా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు కూడా అసంతృప్తిగా ఉండకూడదంటూ వాళ్ళందరూ కూడా సందేహిస్తున్న పరిస్థితి. ఎవరు కూడా ఆగ్రహావేశాలకు వెళ్ళకూడదు, అందరూ కూడా శాంతియుతంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది ఆ నిర్ణయం ప్రకారం కూడా ముందుకు వెళ్తానంటున్నారు. పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. కొంతమంది భారీ ఎత్తున ఇక్కడ కార్యకర్తలు పాల్గొన్నప్పటికీ వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు. ఇక్కడ ఈరోజు భారీగా ఆయన ఉద్దేశించి ర్యాలీ కూడా పిఠాపురంలో నిర్వహించారు. ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఉండేందుకు స్థానికుడే వర్మ అంటూ ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా తెల్ల జెండాలతో కూడా పిఠాపురంలో ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిణామాలు రేపు విజయవాడ వెళ్ళిన తర్వాత చంద్రబాబుతో వర్మ కలిసిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఆయన స్వతంత్ర అభ్యర్థిగా వెళ్తారా లేదంటే ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని కూడా కార్యకర్తల్లో కూడా ఉత్కంఠ పరిణామాలు ఉన్నాయని మనం ప్రధానంగా చెప్పొచ్చు. మీకున్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.